హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమా ఫ్యాషన్ టాక్స్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే బాదుషాను ప్రిపేర్ చేసుకుందాం. ఇదైతే బిగినర్స్ కూడా చేసేంత ఈజీ ప్రాసెస్ స్వీట్. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్ మైదా, చిటికెడు ఉప్పు, హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్, కొద్దిగా వంట సోడా వేసుకొని అందులోనే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి ప్లేస్లో బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇలా నెయ్యి మొత్తం పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత కావలసినన్ని వాటర్ వేసుకొని పూరి పిండి కలిపినంత గట్టిగా కలుపుకోవాలి. తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో 1 కప్ షుగర్, 1 కప్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. అందులోనే కొద్దిగా ఇలాచీ పౌడర్, ఇంకా బాదుషా మంచి కలర్లో కనబడడానికి చిటికెడంతా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేసేయచ్చు. ఈ షుగర్ పాకం ఏం రానవసరం లేదండి. కొద్దిగా స్టిక్గా రెడీ అయితే సరిపోతుంది. చూసారు కదా, ఇలా స్టిక్కీగా అయితే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఈ పాకం గట్టిగా అవ్వకుండా కొద్దిగా చివర్లో నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మనం రెడీ చేసుకున్న పిండిని మళ్ళీ ఒకసారి గట్టిగా ఇలా ప్రెస్ చేసుకోవాలి. మనకు కావలసినంత సైజులో ఇలా కట్ చేసుకొని అరచేతిలో వేసుకొని ఇలా ప్రెస్ చేసి బొటన వేలుతో ఇలా మధ్యలో ఇలా హోల్డ్ చేసుకోవాలి. అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవి అందులోకి వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కొద్దండి, కొద్దిగా గోరువెచ్చగా అయితే సరిపోతుంది. అప్పుడు మాత్రమే ఇవి అందులో యాడ్ చేసుకోవాలి, లేకుంటే వెంటనే మాడిపోతాయి. ఒక 4 to 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఇలా వీటిని ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేస్తూ ఉండాలి. చూసారు కదా ఎంత బాగా పొంగాయో బాదుషాలు. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే స్టవ్ నుండి డైరెక్ట్ తీసి పాకంలో వేసేయడమే. ఇలా పాకం మొత్తం బాదుషాలు బాగా పీల్చుకునేలాగా ఒక 20 మినిట్స్ అందులోనే ఉంచాలి. ఎంతో టేస్టీగా ఉండే జ్యూసీ బాదుషా అయితే రెడీ అయిపోయిందండి. చాలా ఈజీ ప్రాసెస్, బిగినర్స్ కూడా చేసుకోవచ్చు ఇది. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు తప్పకుండా ఇది ట్రై చేయండి. అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే. చూసారు కదా పాకం ఎంత బాగా పీల్చుకున్నాయో.